వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో హెచ్ఎంపీవీ వైరస్ కొత్త వైరస్ వచ్చింది. చైనాలో అవుట్ బ్రేక్, ఇది ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ లాక్డౌన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? ఇక భారత్లో కూడా 6-7 కేసులు చూసిన నేపథ్యంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు యుఎస్ నుంచి ప్రముఖ ఎలర్జీ అండ్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ లోకేష్ ఈద్రా గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, జనరల్గానే అంటే సీజన్కి ఏదో ఒక వైరస్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చాలా డేంజర్ వైరస్, చైనాలో అవుట్ బ్రేక్ అంటున్నారు హెచ్ఎంపీవీ వైరస్. అక్కడ ఏంటో లాక్డౌన్ వరకు వెళ్తున్న పరిస్థితి అనేది చూస్తూ ఉన్నాము. సో ఇండియాలో కూడా కేసులు నమోదయ్యాయి. చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి డాక్టర్ గారు? థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఈ వైరస్ 2000 దీన్ని ఏమంటారంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ 2001లో ఫస్ట్ నెదర్లాండ్ ల్యాబ్స్ లో రికగ్నైజ్ చేశారు. కానీ ఇంకా రీసెర్చ్ చేస్తే ఇంకా 50 ఏళ్ళ వెనక్కి వెళ్తే కూడా ఉన్నదండి. ఇప్పుడు ఈ వైరస్ రెస్పిరేటరీ వైరస్ అంటే మన చలికాలంలో కొంచెం స్ప్రింగ్ లో వచ్చేటప్పుడు ఈ వైరస్ అంతా వరల్డ్ అంతా తిరుగుతానే ఉంటుంది, కొత్త ఏం కాదండి. ఈ వైరస్ అమెరికాలో అయితే అంటే సిమ్టమ్స్ కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయండి. జ్వరము, దగ్గు, ముక్కు దిబ్బడి, 4-5 రోజులు సిమ్టమ్స్ ఉంటాయండి. మామూలుగా ఫ్లూయిడ్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, మామూలుగా పెయిన్ మెడిసిన్ తీసుకుని తగ్గిపోతుంది. కానీ ఈ డిసీజ్ 5 ఏళ్ల లోపల ఉన్న పిల్లల్లో అది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అండి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే బాగా అదర్ ట్రీట్మెంట్స్ వలన వాళ్ళు బాగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో కొంతమంది హాస్పిటల్ అవుతారు, వాళ్ళకి రిస్క్ ఎక్కువ అండి. అలాగే అడల్ట్ లో మనకి ఇట్లా కీమోథెరపీ తీసుకుని క్యాన్సర్ లో కీమోథెరపీ అట్లా ఇమ్యూన్ కాంప్రమైజ్ వాళ్ళల్లో సివియర్ గా ఉంటుందండి. డాక్టర్ గారు, మీ చిన్న పిల్లలు అన్నారు కదా, అంటే ఆల్ ఇన్ఫాంట్స్ అందరికీ కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందా? అందరికి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మనకి యాక్చువల్ గా రీసెంట్ గా ఐ జస్ట్ లుక్డ్ ఎట్ ఇట్, అమెరికాలో స్టాటిస్టిక్స్ తీసుకుంటే December 28 లాస్ట్ 2 వీక్స్ క్రితము 13,800 మందికి టెస్ట్ చేశారండి. 13,800 మంది టెస్ట్ చేస్తే ఓన్లీ 1.94% ఆర్ ద హెచ్ఎంపీ వైరస్ అండి. అదే ఫ్లూ వ్యాక్సిన్ పాజిటివ్ అయితే 18% అండి. 18% ఫ్లూ, కోవిడ్ 7%, హెచ్ఎంపీ 1.9% అనమాట. సో ఇది కరెంట్ 2 వీక్స్ క్రితం సిడిసి మన డేటా అండి. ఇది వీటిల్లో అదే వాళ్ళకి హాస్పిటల్ అయిన వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళ యాంటీబయాటిక్ ట్రీట్ చేయాలి. వాళ్ళల్లో హాస్పిటల్ ఐసీయూ అడ్మిషన్ వాళ్ళల్లో ఆల్మోస్ట్ 20% అలా మోర్టాలిటీ ఉండొచ్చు. బట్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ స్మాల్ అండి. ఇట్ ఈస్ కొత్త కాదు, ఈ డిసీజ్ ఏం కొత్త కాదు. ఇది మెనీ ఇయర్స్ నుంచి మన చలికాలం ఉన్న వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఓకే, అంటే మీరు అన్నారు మోర్టాలిటీ అనేది మనం ఎలాంటి వాళ్ళలో చూస్తున్నాం డాక్టర్ గారు? ఇది మోర్టాలిటీ ఇప్పుడు అదేనండి. ఇప్పుడు మనకి అడల్ట్ తీసుకున్నాం అనుకోండి, చాలా వయసు ఎక్కువగా ఉండి ఆల్రెడీ క్రానిక్ స్మోకింగ్, ఆల్రెడీ లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి సిక్ గా ఉంటారు, వాళ్ళల్లో కనుక ఈ వైరస్ వస్తే ఇదే కాదండి, ఎనీ అదర్ వైరస్, మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయితే అమెరికాలో వ్యాక్సిన్ ఉంది, అఫ్కోర్స్ ఇండియా అన్ని చోట్ల ఉంది ఫ్లూ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఉంది. సో వీళ్ళు యావరేజ్ గా మనకి మీరు లాస్ట్ 20-30 ఇయర్స్ సిడిసిలో డేటా చూస్తే 10 నుంచి 20,000 మంది చనిపోతా ఉంటారండి పర్ ఇయర్. ఇది బిఫోర్ కోవిడ్, ఇది ఫ్లూ, ఇది దీస్ ఆర్ నార్మల్ నెంబర్స్ అండి. ఇది లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి సిడిసి డేటా మీరు వెబ్సైట్ కి వెళ్తే కనపడుతుంది. అరౌండ్ 10 to 20 to 30,000 people die approximately from viral infections, which are mostly vulnerable patients, అంటే old, immunocompromised, usually young health వాళ్ళకి ఎఫెక్ట్ మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోతాం. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళని ఇది బాగా ఎఫెక్ట్ చేస్తుంది డాక్టర్ గారు. సో అంటే చిన్నపిల్లలు హెల్తీగా ఉంటే అంత ఉండదంటారా? హెల్తీగా ఉన్న వాళ్ళకి మైనర్ గా వచ్చి మామూలుగా ఫ్లూ, జలుబులు వస్తూ ఉంటాయి కదండి, ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. మామూలుగా ఇక్కడైతే అవుట్ పేషెంట్ గా టెస్ట్ చేయరు, హాస్పిటల్ అయిన వాళ్ళలో వైరస్ ప్యానల్ టెస్ట్ చేస్తారండి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి మైల్డ్ డిసీజ్ ఉంటుందండి. నెంబర్స్ కూడా మీరు చెప్పాను కదా, 1.9% ఆఫ్ ద పీపుల్ పాజిటివ్.
ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కొత్త వైరస్ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఓన్లీ బాగా సిక్ గా ఉన్న వాళ్ళకి, అంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. నార్మల్ పాపులేషన్ మైనర్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఎస్. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఎందుకు ఈ చైనాలో ఇది అవుట్ బ్రేక్, లాక్డౌన్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే ఇంక చైనా ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. అంటే ఇందులో ఏమైనా వేరియంట్ ఉందో, వాళ్ళ డేటా, వాళ్ళ రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్ లో కూడా లాస్ట్ ఇయర్ కంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ. సమ్ టైమ్స్ హౌ మచ్ ఈ డేటా మన న్యూస్ ఎంత కరెక్టో కాదో ఇవన్నీ మనకి టైం వింటానండి. కాకపోతే ఐసీఎంఆర్ కూడా మన పబ్లిష్ చేశారు ఆర్టికల్ జస్ట్ ఎస్టర్డే అనుకుంటాను. ఓన్లీ 2 కేసెస్. ఒక బేబీ ఏమో హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయింది, రెండో బేబీ రికవర్ అవుతుందని. సో మీరు అమెరికా నెంబర్ లో కూడా చూస్తే 1.94% పాజిటివ్ లాస్ట్ వీక్. సో దీంతో అది ఎప్పటి నుంచో ఉంది. ఇది పార్ట్ ఆఫ్ మనకి ఈ కోల్డ్ వైరస్, అది వింటర్ మంత్స్ ఉండేది. ఓకే. అయితే ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ఇండియాలో కూడా చెప్తున్నారు డాక్టర్ గారు. మీ దగ్గర కూడా అలాంటి సిచ్యువేషన్ ఉందా? జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఎంపీవీ వైరస్ ఒకటి వచ్చింది అని అలా చెప్తూ ఉన్నారా? అంటే ఇక్కడ న్యూస్ లో కూడా హెచ్ఎంపీ వైరస్ వచ్చిందని ఉంది. సేమ్ ప్రికాషన్స్ అండి. మాస్క్ పెట్టుకుంటే మోస్ట్లీ ఇది ఏంటంటే కాఫ్ లేకపోతే కాంటాక్ట్ టచింగ్ మూలాన వైరస్ స్ప్రెడ్ అవుతుందండి. బట్ అలారం అవ్వాల్సిన విషయం అట్లీస్ట్ ప్రస్తుతానికి మాత్రం ఏమి లేదు. అందరూ సిడిసి, అఫ్ కోర్స్ ఐసీఎంఆర్ అందరూ రోజు ఫాలో అవుతున్నారు. మన టైం యాజ్ నెక్స్ట్ వీక్ టు నెక్స్ట్ 4-5 వీక్స్ లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ గవర్నమెంట్ అడ్వైజర్స్ అన్నమాట. ఓకే. అయితే 2001 నుంచే ఉన్న ఈ వైరస్కి వ్యాక్సిన్ లేదా డాక్టర్ గారు? వ్యాక్సిన్ ఇప్పటికి లేదండి. మెడర్నా వ్యాక్సిన్, మెడర్నా ఇది వర్కింగ్ చేస్తా ఉంది వ్యాక్సిన్ గురించి. కోవిడ్ లాగా భయపడాల్సిన అవసరం లేదండి. సారీ, కోవిడ్ లాగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్త వైరస్ కాదు. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది చాలా మందికి. కాకపోతే మనం అలా టెస్ట్ చేసుకుని ఉండకపోవచ్చు, కానీ దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవ్రీ కోల్డ్ కి వచ్చినప్పుడు ఈ జనరల్ ప్రికాషన్ లైఫ్ లాంగ్ మనం పాటించాల్సిందండి. వైరస్ మనం ఉన్నంత కాలం ఉంటది. ఈ గుడ్ హ్యాండ్ వాషింగ్, చేతులు కడుక్కోవటము, మాస్క్, జలుబు చేసిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళన్న మాస్క్ పెట్టుకోవటం అనేది చాలా అవసరం అండి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా ప్యానిక్ అవుతూ ఉన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ఇది కొత్త వైరస్ వచ్చింది, చైనా వైరస్ అని కూడా దీనికి పేరు పెట్టడం కూడా జరిగింది. సో చిన్నపిల్లల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా పెద్ద ఓల్డర్ అడల్ట్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పడం వల్ల భయపడిపోతూ ఉన్నారు. సో అయితే జనరల్గానే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు కోవిడ్కి ఏవైతే మనం ప్రోటోకాల్ పాటించామో అలాంటి ప్రోటోకాల్ పాటిస్తే సరిపోతుంది. మాస్క్ అనేది మీ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు డాక్టర్ గారు, మాస్క్ వేసుకోవాల్సిందే. ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు బయటికి రాకుండా ఉంటే మంచిది, ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని. ముఖ్యంగా ఈ స్కూల్కి పంపించే చిన్నపిల్లల విషయంలో జనరల్గా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? చిన్నపిల్లలప్పుడు ఈ ఒక్క హెచ్ఎంటీ వైరసే కాదండి, కోవిడ్, ఇన్ఫ్లుయెన్జా, చాలా వైరస్ తెలియని అన్ని ఉంటాయి. జలుబు చేసినప్పుడు సేమ్ ప్రికాషన్స్ ఏనండి. మనం హ్యాండ్ వాషింగ్, పిల్లల్లో ఎస్పెషల్లీ కష్టం మాస్క్ కూడా, హ్యాండ్ వాషింగ్, తర్వాత క్లీనింగ్, మన సర్ఫేస్ క్లీనింగ్ లాంటివి జనరల్ ప్రికాషన్స్ స్కూల్స్ ఫాలో అయ్యవటము. మరి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే డాక్టర్ గారి అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుని ట్రీట్మెంట్ ప్రకారం ఫాలో అవ్వాలండి. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు అంతా పండగల సీజన్ వస్తూ ఉంది, అందరూ ఇంకా గ్యాదర్ అవుతూ ఉంటారు రకరకాల ప్లేసెస్ నుంచి. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. సో అయితే ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా డాక్టర్ గారు, అవి ఏమైనా దీని మీద పనిచేస్తాయా? ఫ్లూ వ్యాక్సిన్స్ యాక్చువల్లీ మీరు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద వైరస్ ఫ్లూ వ్యాక్సిన్. ఇక్కడ అమెరికాలో అయితే ఎవ్రీబడి గెట్ ఫ్లూ వ్యాక్సిన్ ఫ్రమ్ 1 year కాడి నుంచి 99, అంటే అన్ని లైఫ్ లాంగ్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వన్స్ వీక్ మేము చేస్తారండి. ఇప్పుడు కోవిడ్ కూడా యాడ్ చేశారు. సో ఈ మంత్స్ క్రితం వ్యాక్సిన్స్ తీసుకోవాలి. మా డాక్టర్లకు అయితే మేము తీసుకోకపోతే హాస్పిటల్లో కూడా ఎంటర్ అవ్వనివ్వరు. ప్రివిలేజ్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. కొత్తగా ఇంకొక వైరస్ వచ్చిందండి అడల్ట్స్ కి, 60 ఏళ్ళు దాటిన RSV వైరస్ అని వ్యాక్సిన్, RSV రెస్పిరేటరీ సిన్సిటివ్, అది కూడా
ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ వన్ టైం తీసుకోవాల్సి వ్యాక్సిన్ తీసుకుంటున్నాము. ఈవెన్ ఇవన్నీ అయినా కూడా మనకు 100 వైరస్ల్లో మనకు తెలిసినవి ఈ లెక్క ప్రకారం పోయినో మేబీ 30% ఆఫ్ దెమ్ పోయినో, మిగతా 70% ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ వైరస్ ఉన్నాయి, మనకు తెలియనివి ఉన్నాయండి. ఎస్ డాక్టర్ గారు, ఇది ఏమైనా స్ట్రెయిన్ మారిందా, మ్యూటేట్ అయిందా అనేది అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం, అదేం లేదా అండి? అది ఇప్పుడు మట్టికి హాస్పిటలైజేషన్స్ నెంబర్ ఎక్కడ పెరగట్లేదండి. మనం 3 డేటా చూస్తామండి. అంటే చైనా రిపోర్టింగ్, సిడిసి రిపోర్టింగ్, మన ఐసీఎంఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ దే ఫాలోయింగ్ అండి డేటా. దే హ్యావ్ నాట్ సీన్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమి ఇంక్రీజ్ అని ఎక్కడ యాక్చువల్లీ సేయింగ్ లెసర్ నెంబర్ దాన్ లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారండి. ఎస్, మీరు ప్రముఖ ఇమ్యునాలజిస్ట్, యుఎస్ఏలో ఉన్న డాక్టర్. అయితే జనరల్గా ఏంటంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలని మేము అందరం కోరుకుంటాము. అసలు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? అంటే జనరల్ ఇమ్యూనిటీ అంటే అందరూ ఫాలో అవ్వాల్సింది గుడ్ డైట్, ఎక్సర్సైజ్, రెస్ట్, స్లీప్ ఈజ్ మోస్ట్ కామన్ థింగ్ అండి. ఆఫ్ కోర్స్ దోస్ ఆర్ ద థింగ్స్. యాజ్ ఏ మనకి వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఆన్ ద ఏజ్ వైజ్, టేకింగ్ అదర్ సప్లిమెంట్స్ ఎట్సెట్రా ఇస్ గుడ్. బట్ మెయిన్లీ ఎక్సర్సైజ్, మన ఓల్డ్ ట్రెడిషన్ అండి. గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అవి ఇచ్చినంత ఇమ్యూనిటీ ఎనీ వన్ గా చెప్పేది ఏమి లేదండి. దట్ మన ట్రెడిషనల్ ఇండియన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ వెయిట్, గుడ్ డైట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్, ఇది కొత్త వైరస్ వచ్చింది, చైనా వైరస్ అని అందరూ భయపడుతూ ఉన్నారు. జాగ్రత్తలు అయితే మీరు చెప్పిన విధంగా తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు. అయితే అందరూ ఫాలో అవ్వాలి, కోవిడ్ ప్రోటోకాల్ లాగే నిబంధనలు అయితే పాటించాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.